గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఏంటి, వాటి టైప్స్ గురించి చెప్పండి. ఇన్ఫర్టిలిటీ అంటే జనరల్గా పిల్లలు లేకపోవడం అనే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటామండి. దాంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ వచ్చేసి ఏంటంటే మ్యారేజ్ అయ్యి అంటే పెళ్ళైనాక 1 సంవత్సరం తర్వాత పిల్లలు కలగకపోవడం అనేది మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి మనకు ఆల్రెడీ పిల్లలు ఉండి సెకండ్ టైం కన్సీవింగ్కి ప్లాన్ చేసినప్పుడు రాకపోవడం అనే దాన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం అనమాట. సో ఈ రెండిట్లో కూడా మనకి జనరల్గా ముఖ్యంగా కారణాలు ఒకే విధంగా ఉంటాయి. అదే మేల్స్లో చూసుకుంటే కనుక మనకి సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ వాళ్ళ జనరల్ కంప్లైంట్స్ వారికోసిల్, హైడ్రోసిల్, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, షుగర్ ఇట్లాంటివి, థైరాయిడ్ కంప్లైంట్స్, రేర్గా మేల్స్లో కూడా థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి జనరల్ కాజెస్ ఉంటాయి. అదే ముఖ్యంగా లేడీస్లో చూసుకుంటే కనుక ఈ రోజుల్లో కామన్గా కనిపించేది థైరాయిడ్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ సిస్ట్, ట్యూబల్ బ్లాకేజెస్, ఎండోమెట్రియోసిస్, సర్వైకల్ ట్యూమర్స్, తర్వాత ఈ వెజైనల్ కంప్లైంట్స్, ఇట్లాంటి జనరల్ కంప్లైంట్స్, డయాబెటీస్ కూడా ఒక కారణంగా తీసుకోవచ్చు ఇన్ఫర్టిలిటీలో. ఓకే, సో ఇందాక యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పారు ఇన్ఫర్టిలిటీకి. యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫైబ్రాయిడ్స్ అంటే దాని లక్షణం ఏంటంటే ర్యాపిడ్గా డివైడ్ అవ్వడం, కణాలు అందులో ఉన్న కణాలు అనేవి ర్యాపిడ్గా మైటోటిక్ డివిజన్ ద్వారా ర్యాపిడ్గా జనరేట్ అయిపోయి ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఈ ట్యూమర్లు అనేవి ఎక్కడైనా కనిపించవచ్చు శరీరంలో. యూటరైస్లో కనిపిస్తే మనం దాన్ని ఫైబ్రాయిడ్ అని తీసుకుంటాం అనమాట. దీంట్లో మనకి 3 విధాలుగా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ అనేవి. గర్భసంచి అనేది కూడా 3 పొరల్లో ఫామ్ అయి ఉంటుంది. లోపల పొర, మధ్యల పొర, అవుట్ సైడ్ పొర అనమాట. సో దాన్ని బట్టి సబ్మ్యూకల్సెల్, లోపల అయితే సబ్మ్యూకల్సెల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, మధ్య భాగంకి సంబంధించి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అవుటర్ లేయర్ వచ్చేసి సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఎట్లా వచ్చినా కూడా ఇవి ఏంటంటే పీరియడ్స్ని డిస్టర్బ్ చేయడం అనేది మనకు జనరల్గా కనిపిస్తుంది. అదే లోపల ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్లో ఏంటంటే లోపల పొరలో ఫామ్ అయిన ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి ఎక్కువగా హెవీ మెన్సెస్, పీరియడ్ ప్రాబ్లమ్స్, హెవీ బ్యాక్ పెయిన్ రావడం అనేది మనకి ముఖ్య లక్షణంగా కనిపిస్తుంది. మధ్య పొరకి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ ఏంటంటే యూటరైన్ కాంట్రాక్షన్స్ టైంలో సివియర్ పెయిన్గా ఉండడం, యూటరస్ అనేది బల్కీగా కనిపించడం, అది డిస్ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సబ్సిరోల్ వచ్చేసి ఏంటంటే అది అవుటర్ లేయర్లో ఫామ్ అవుతుంది. ఇవి ఒక్కొక్కసారి మనకి డిఫికల్ట్ మోషన్ అవ్వడానికి, ఒక్కొక్కసారి యూరిన్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా రావడం, లేకపోతే అసలు రాకపోవడం, ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి మనకి జనరల్గా ఫైబ్రాయిడ్స్లో కనిపిస్తుంది. ఇది ఇన్ఫర్టిలిటీకి ఎలా లీడ్ అవుతుంది అంటే మనకి హెవీ మెన్సెస్, ఈ ఎక్కువగా బ్లీడింగ్ ప్రాబ్లం అనేది జరగడం వల్ల ఎక్కువ ఫస్ట్ మనకి ఏంటంటే బ్లడ్ కౌంట్ పడిపోతుంది, అనెమిక్ అయిపోతారు, ఎగ్ డెవలప్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్స్ అనేవి ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోతాయి. ఈ హెవీ మెన్సెస్ వల్ల కూడా ఏంటంటే మనకి కన్సీవింగ్కి, ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. షూర్ అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు నాగమణి మేడం. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు మ్యారేజ్ 10 years అయిపోయిందండి. ఓకే. నాకు ఒక బాబు ఉన్నాడు. బాబుకి 9 years. ఓకే. తర్వాత బాబు పుట్టిన దగ్గర నుంచి సెకండ్ కన్సెప్ట్ అవ్వలేదు. ఓకే. నేను మెడికల్ గా చెకప్ చేయించుకున్నాను. తర్వాత అదేంటంటే లెఫ్ట్ ఓవరీ దగ్గర ప్రాబ్లం ఉంది, ఆ ఎగ్స్ దగ్గర ఏవో కాయల్లా వచ్చాయి, మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పారు. తర్వాత దానికి మెడిసిన్ కూడా ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడుతున్న దగ్గర నుంచి నాకేమో విపరీతమైన వామిటింగ్స్ అయిపోయి చాలా రియాక్టింగ్ వచ్చేస్తుందండి. అది ప్రాబ్లం ఏంటంటారు? ఓకే అమ్మా, మీది ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తుందమ్మా. ఇక్కడ మీకు రైట్ ఓవరీలో మీకు ఒక కణుతుల్లాగా అంటే సిస్ట్లు అట్లా ఫామ్ అయ్యి ఉంటాయి. ఏదైనా దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయమ్మా. మామూలుగా పీసీఓడి అంటాము, సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫామ్ అవుతాయి. దాంతోపాటు కొన్ని చాక్లెట్ సిస్ట్లు ఉంటాయి, హెమరాజిక్ సిస్ట్లు అనేవి రక్తంతో కూడిన గడ్డలు కూడా మనకు ఒక్కొక్కసారి ఫామ్ అవుతూ ఉంటాయి, చాక్లెట్ సిస్ట్లు అని. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. అది ఏ రకం అనేది తెలుసుకోవాలి. కొన్ని క్యాన్సరస్ ఉంటాయి, నాన్ క్యాన్సరస్ ఉంటాయి. సో ఎట్లాంటి టైప్ అనేది మనం డీపర్గా తీసుకోవాలి. ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
దీంతో పాటు ఏమైనా థైరాయిడ్ కంప్లైంట్స్ అట్లా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి టెస్ట్లు చేయించుకొని మీకు పాజిటివ్ హోమియోపతిలో ఏంటంటే ఎలాంటి సిస్టులు అయినా సరే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు వామిటింగ్స్ అట్లా అంటున్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవమ్మా. హార్మోన్స్ అనేది సెట్ చేస్తుంది. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీని ఈజీగా మీకు కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో సాల్వ్ అవుతుంది. ఒకసారి దగ్గరలో పాజిటివ్ హోమియోపతి క్లినిక్ విజిట్ చేయండి, కంప్లీట్ రిపోర్ట్స్ అనేది తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇందాక ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పారు. సో ఫైబ్రాయిడ్స్ సైజ్ అండ్ లొకేషన్ కూడా ఇంపార్టెంటా ట్రీట్మెంట్ కోసం? డెఫినెట్లీ అండి, ఎందుకంటే అది సైజ్ బట్టి ఉంటుంది ట్రీట్మెంట్, అది లొకేషన్ బట్టి కూడా ఉంటుంది. లోకలైజ్డ్ లొకేషన్ తీసుకుంటే కనుక కొందరిలో కొన్ని సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. జనరల్గా ఎండోమెట్రియల్ దాంట్లో ఏంటంటే మనకి సిమ్టమ్స్ అనేవి బ్లీడింగ్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రామ్యూరల్ అనుకోండి, మనకి సిమ్టమ్స్ ఇంట్రామ్యూరల్ కానీ అవుటర్ లేయర్ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ కానీ అట్లాంటివి మనకి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించినా కూడా స్లైట్ యూరిన్ కంప్లైంట్స్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో సైజు కూడా ఏంటంటే వాళ్ళు చాలా సీడ్లింగ్స్ చిన్న సీడ్ సైజ్లో ఉండి కూడా 2 సెంటీమీటర్స్ నుంచి ఇంకా మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ అట్లా సైజుని బట్టి కూడా మనకు ఉంటుంది. సింగిల్గా ఉండొచ్చు, అట్లా మల్టిపుల్ కూడా ఉండొచ్చు. సైజ్ మనకి లొకేషన్ కూడా ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్స్ అట్లా వేస్తున్నప్పుడు ఇట్ మైట్ డిస్టర్బ్ ద ఫీటస్. సో మనకి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో పీసీఓడి అనే ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది. అటు అన్మ్యారీడ్ గర్ల్స్లో కూడా అలానే మ్యారీడ్ ఉమెన్లో కూడా పీసీఓడి సమస్య అధికంగా కనిపిస్తుంది. అసలు పీసీఓడి అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పీసీఓడి అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ప్రతి నెల 11-12 ఫాలికల్స్ అనేవి రెగ్యులర్గా ఫామ్ అవుతుంటాయి. అందులో ఒకటే మెచ్యూర్ అవుతుంది, ఒకటే రిలీజ్ అవుతుంది, మనకి మెన్సెస్ అనేది రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ డెవలప్ అవ్వాలంటే మనకు FSH, LH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ అనేది ఫాలికల్స్ని డెవలప్ చేసి రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుట్ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ అంటే ఈ హార్మోన్స్ అనేవి మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవుతాయి. ఈ పిట్యూటరీ గ్రంథి అనేది న్యూరలాజికల్ అండ్ సర్క్యులేషన్ ద్వారా న్యూరలాజికల్ ద్వారా ఇది ఒక గ్రంథి అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో సర్క్యులేషన్ ఫ్లక్చుయేషన్స్లో కానీ న్యూరలాజికల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం అని జరుగుతుంది. ఇది ఎక్కువ మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో మనకి ఈ ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతూ ఉంటాయి రక్తంలోకి. దీనివల్ల ఏంటంటే ఈ ఫాలికల్స్, అండాశయంలో ఉన్న ఫాలికల్స్ అనేవి కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. అవి మనం స్కాన్ తీసినప్పుడు ఏంటంటే మనకి అవి సిస్ట్ లాగా కనిపిస్తాయి అనమాట. సో ఇది ఎగ్ అనేది టైం టు టైం రిలీజ్ అవ్వదు, ఈ హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల టైం టు టైం రిలీజ్ అవ్వదు. కాబట్టి మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులారిటీ వస్తుంది. కొందరికి ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కూడా మనకి యూటరస్ ఆల్రెడీ బ్లీడింగ్కి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ కనిపించినా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఓవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి, యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి అనమాట. ఈ యానోవ్యులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనము ఈ హార్మోన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సిస్ట్లు అనేవి ఈ ఫాలికల్స్ అనేవి డెవలప్ అవ్వకుండా అన్నెసెసరీ హార్మోన్స్ అనేది రక్తంలో ఎక్కువగా రిలీజ్ చేస్తుంటాయి అనమాట, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్. ఈ పీసీఓడి కంప్లైంట్లో మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇది రక్తంలో కలిసి మనకి దానికి ఇంక్లూడెడ్ టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్, అది మనకు జనరల్గా చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎక్సెస్ అవ్వడం వల్ల మనకి మేల్ ఫీచర్స్ ఎస్పెషల్లీ హెయిర్ రావడం, మౌస్టాచ్ ఇట్లా హెయిర్ రావడం అనేది, బియర్డ్ రావడం అనేది, చెస్ట్ మీద హెయిర్ రావడం అనేది, యాక్నే ప్రాబ్లం, వెయిట్ గెయిన్, ఇవన్నీ మనకి పీసీఓస్లో జనరల్గా కనిపించే సిమ్టమ్స్ అనమాట. దీంతోపాటు ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది, ఇది ఇన్ఫర్టిలిటీకి లీడ్ అవుతుంది అనమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో వాణి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు మ్యారేజ్ 8 years అవుతుంది మేడం. ఓకే అమ్మా. నాకు ఈ మధ్యలో రీసెంట్ ఇన్ని రోజులు ఏం లేదండి, రీసెంట్ గా థైరాయిడ్ అని తెలిసింది. ఓకే, హలో చెప్పండి అమ్మా. T3 T4 నార్మల్ ఉంది, TSH 11.9 అలా ఉందన్నారండి. ఓకే అమ్మా. దానివల్ల పీరియడ్స్ ఏం రెగ్యులర్ గానే వస్తున్నాయి, కాకపోతే 2 days 3 days అలా అవుతుంది. 4th day అవ్వట్లేదు, మళ్ళీ 5th day అలా అవుతుంది. దానివల్ల అంటారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం? ఇక్కడ థైరాయిడ్ కంప్లైంట్ అనేది ఉందమ్మా. మీకున్నది ఏంటంటే హైపోథైరాయిడ్ అని అంటారు. దీంట్లో ఏంటంటే
ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి FSH అనే హార్మోన్ అనేది ఒక్కొక్కసారి మనకు డిస్టర్బ్ అవుతుంటుంది. దానివల్లనే మనకు పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్ అవడం అనేది జరుగుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఇంటర్మిటెంట్ రావడం మళ్ళీ పోవడం ఇట్లాంటి ఇంటర్మిటెంట్ బ్లీడింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు హోమియోపతిలో ఎలాంటి అవకాశం ఉంటుంది అంటే ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది డైరెక్ట్గా థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఏంటంటే దాని ఫంక్షనింగ్ అనేది బాగున్నప్పుడు ఆటోమేటిక్గా థైరాయిడ్ TSH లెవెల్స్ అనేది కంట్రోల్కి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మీకు మెన్సెస్ కూడా రెగ్యులర్గా రావడం కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఇది కొంతకాలం వాడుకోవాల్సి ఉంటుంది. తద్వారా థైరాయిడ్ ఫంక్షన్ యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్ మీకు హార్మోన్స్ అన్ని సెట్ అయిపోతాయి. తద్వారా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకసారి పాజిటివ్ క్లినిక్కి విజిట్ చేయండి. మొత్తం రిపోర్ట్స్తో ఒకసారి వస్తే మీకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముంబై నుంచి కాలర్ ఉన్నారు. ఓకే అండి. హలో హలో లత గారు. హలో. ఓకే, సో PCOD గురించి చెప్పారు ఇందాక. అంటే ప్రయారిటీ ఇప్పుడు అన్మ్యారీడ్ ఫీమేల్స్లో చూసుకుంటే ఇందాక చెప్పారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేసి. అదే మ్యారీడ్ ఉమెన్లో ప్రెగ్నెన్సీ ప్రయారిటీ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ప్రయారిటీ బేసిస్ ట్రీట్మెంట్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ప్రైమరీ ఇది మ్యారేజ్ తర్వాత ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ తర్వాత డెఫినెట్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ప్రిఫరెన్స్ అనేది షూర్గా ఉంటుంది. లేడీస్లో ఎస్పెషలీ మనకి జనరల్గా ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్ అని ఉంటుంది. అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా మనకి ఏంటంటే సిమ్టమ్స్ ఒక్కొక్కసారి సేమ్గా కనిపిస్తాయి అనమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా అది ఎవరి వాళ్ళని బట్టే ఉంటుంది. ఆ మహిళను బట్టే మనకి ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎట్లా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో మనకి PCOD ఇట్లాంటి కంప్లైంట్సే కాకుండా వేరే కూడా ఏవైనా యాడ్ అయ్యి ఉండొచ్చు. థైరాయిడ్ కానీ ఇంకా ఎండోమెట్రియోసిస్ కానీ వేరే ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటివి మనకి జనరల్గా ఉంటుందన్నమాట. సో అవి కూడా మనం కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అన్మ్యారీడ్లో ఏంటంటే మనకి ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎక్కువ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాయి. వాళ్ళు కూడా థైరాయిడ్ ఇంక్లూడెడ్ అట్లాంటివి ఉంటాయి. సో ఇట్లాంటివి కూడా మనం థైరాయిడ్ని కంట్రోల్ చేస్తూ మనము ఈ PCOD అనేది కూడా సాల్వ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో స్వాతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మ్యారేజ్ 2 years అవుతుందండి. ఓకే అమ్మా. నాకు అంత ఐడియా లేదు, ప్రెగ్నెన్సీ అయిందో లేదో నాకు తెలియదు. కానీ తర్వాత మంత్ వచ్చింది, కడుపు మీద అన్ని మరకలు పడ్డాయి. నాకేం అర్థం కావట్లేదు. ఓకే అమ్మా, ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఒక గైనకాలజీని అయితే ఫస్ట్ కన్సల్ట్ అవ్వండమ్మా. ఏదన్నా మీకు సిమ్టమ్స్ అట్లా ఏమైనా కనిపిస్తే ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ అట్లా చేస్తారు, యూరిన్ టెస్ట్ అది కూడా చేస్తారు, అబ్డామినల్ స్కానింగ్ కూడా తీస్తారమ్మా. ఏదైనా పీరియడ్స్ మోర్ దెన్ 3 months రావట్లేదు అంటే మనకు ఒకసారి మన దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిస్తే మీకు డెఫినెట్గా ఎలాంటి కండిషన్లో ఉన్నారనేది మీకు తెలుస్తుందమ్మా. ఒకసారి విజిట్ చేయండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో 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 మేడం, ఇంట్లో చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఓకే సార్, ఇట్లా మా హస్బెండ్ కి సీమన్ టెస్ట్ చేసినామండి. ఓకే అండి. అయితే ఇట్లా కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయని అన్నారు. ఓకే. ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అనేది 0 ఉంది. ఓకే. సేమ్ కాన్సన్ట్రేషన్ ఏమో 12 ఉందండి. ఓకే. మైక్రోఫాలజీ ఏమో 2 ఉంది, 0.2. ఓకే అండి. అయితే ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అనేది 0 ఉన్నాయి కాబట్టి కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ హార్మోన్ టెస్ట్ కూడా చేస్తారండి. ఓకే. హార్మోన్ టెస్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే 11.41 అని ఉంది. ఓకే అమ్మా. అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మరి? ఓకే అమ్మా, ఫస్ట్ ఏంటంటే మీరు సిమెన్ అనాలిసిస్ అనేది తీయించారు. అసలు అజూస్పర్మియా మీ ప్రాబ్లం వచ్చేసి, మీ హస్బెండ్ ప్రాబ్లం వచ్చేసి అజూస్పర్మియా అంటారమ్మా. అసలు ఎందుకు ఇది కౌంట్ అనేది తగ్గుతుంది అనేది ఫస్ట్ రూట్ కాజ్ అనేది చూసుకోవాలి. ఇతరత్ర వేరే కంప్లైంట్స్, డయాబెటీస్ కానీ లేదా ఆయన అలవాట్లు ఏమైనా ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, ఆయన ఆక్యుపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఆ రూట్ కాజ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాన్ని ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్ మీకు హార్మోన్స్ సెట్ అయిపోయి మళ్ళీ స్పర్మ్స్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుట్ అవుతుందమ్మా. ఆ లిక్విఫాక్షన్ అవన్నీ
స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ఏంటంటే ఇతరత్ర ఏమన్నా అవసరమైన రిపోర్ట్స్ కూడా ఒకసారి షుగర్ లెవెల్స్ ఒకసారి తీయించండి, థైరాయిడ్ లెవెల్స్ కూడా తీయించండి. కొందరిలో మేల్స్లో ఏంటంటే వారికోసిల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, హైడ్రోసిల్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో అట్లాంటి కారణాలు ఏమన్నా ఉంటే వాటిని ఫస్ట్ క్లియర్ అవుట్ చేసుకోవాలమ్మా. సో మీకు హోమియోపతిలో ఎలాంటి అవకాశం ఉంటుంది అంటే స్పర్మ్ కౌంట్కి, యాజిస్పర్మియా ప్రాబ్లమ్స్కి చాలా ఎక్సలెంట్ రెమెడీస్ అనేది మీకు పాజిటివ్ హోమియోపతిలో ఉంటాయమ్మా. ఒకసారి దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇతరత్ర రిపోర్ట్స్తో పాటు స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు అవన్నీ చూసుకొని వాటికి తగ్గ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అనేది వెంటనే ర్యాపిడ్గా ఉండదమ్మా. మనకి ఏంటంటే 2 monthsకి రిపోర్ట్ తీస్తూ ఉండాలి, అది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కొంతకాలం ట్రీట్మెంట్ అనేది వాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్తే అండి, నమస్కారం మేడం గారు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మిస్సెస్ కండి గత సంవత్సరం నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం. ఓకే సార్. అంటే ఇంతకు ముందు ప్రెగ్నెంట్ అయింది మేడం. ప్రెగ్నెంట్ అయితే మేము వద్దామని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ సార్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు 3 months అబార్షన్ అయిందండి. ఓకే అండి. హార్ట్ బీటింగ్ లేదని చెప్పేసి ఓకే. ఇంకా అప్పటి నుంచి కొంచెం వైట్ డిశ్చార్జ్ లైట్ గా తీగలాగా అవుతుందండి. ప్రాబ్లం ఏంటంటే అర్థం కావట్లేదు. ఓకే. సో తీగలాగా ఇట్లా అవుతుందంటే సార్ మీకు హోమియోపతిలో అట్లాంటి కంప్లైంట్స్కి క్లియర్గా చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. సో 1 year నుంచి ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు, ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యని చెప్పారు. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఈ వైట్ డిశ్చార్జ్ కూడా అండి ఇది హార్మోనల్ ప్రాబ్లం ఉంటుంది. యోని లోపల మనకు వెజైనా ఉంటుంది, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే కూడా మనకి ఫ్రీక్వెంట్గా ఈ వైట్ డిశ్చార్జెస్ కనిపిస్తుంటాయి. వైట్ డిశ్చార్జ్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనకు ఓన్లీ వాటరీగా రావడం, లేదా థిక్గా రావడం అనేది, స్మెల్ ఉండడం, ఇట్లాంటి చాలా లక్షణాలు ఉంటాయి సార్. లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి దాంతోపాటు మనకు సర్వైకల్ కంప్లైంట్స్ అనమాట, ముఖద్వారం, గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ కూడా ఎలాంటి ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఏమైనా ఉంటే కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఏ కారణం వల్ల ఇది వస్తుంది అనేది క్లియర్గా చూసుకొని ఆ లక్షణాలను బట్టి మనం కరెక్ట్గా హోమియో మందు వాడితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్. ఒకసారి పాజిటివ్ క్లినిక్ విజిట్ చేయండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఓకే. తర్వాత గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఇలా 3rd month రాగానే వెంటనే ప్రెగ్నెన్సీ పోయింది మేడం. ఓకే అమ్మా. అంటే నాకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అలా పోతుంది అంటారు? టైఫాయిడ్లో ఏంటంటే మనకి బ్లడ్ కౌంట్ అనేది తగ్గిపోతుందమ్మా. ఇది ఒక ఇన్ఫెక్షన్ టైప్ కాబట్టి ఒకసారి బ్లడ్ కౌంట్ అనేది పడిపోతుంది, హెచ్బి అనేది పడిపోతుంది. ఈ హై టెంపరేచర్స్ కూడా ఒక్కొక్కసారి హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయకపోవచ్చు, అట్లా మిస్కరేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఇట్లాంటి కండిషన్లో ఏమైనా ఇలాంటి ఫీవర్స్ అట్లా వస్తే కూడా ఫస్ట్ మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. హోమియోపతిలో కూడా మీకు ఇలాంటి కండిషన్స్లో ఇమీడియట్గా అక్యూట్ మెడికేషన్స్ అనేవి ఉంటాయమ్మా. ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కూడా మీకు మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ మిస్కరేజ్ అయ్యడం వల్ల కూడా మీకు ఒక్కొక్కసారి కొద్దిగా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇలా మిస్కరేజ్ తర్వాత కూడా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హోమియోపతిలో మీకు హార్మోన్స్ సెట్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఒకసారి పాజిటివ్ క్లినిక్కి విజిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నా పేరు సుమలత అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాది మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఐయుఐ కూడా చేయించాము. ఓకే. చేసి కూడా ఏం రిజల్ట్ లేదు. ఐవీఎఫ్ కూడా చేయించాము. మొన్న వెళ్తే హార్మోన్ ప్రాబ్లం ఉంది అన్నారు నాకు. ఓకే అమ్మా. జనరల్గా మీ జనరల్ అంటే మీకు అబ్డామినల్ స్కానింగ్ తీస్తారు కదమ్మా, అదంతా నార్మల్ వచ్చిందా? నార్మలే ఉందన్నారు మ్యామ్ అన్ని. ఓకే అండి. మరి ఐయుఐ ఐవీఎఫ్ అంటే మనకు అసలు ఎట్లాంటి ఛాన్సెస్ లేదు అనే టైంలో మనకు వాటికి ఆ చాయిస్ అనేది తీసుకుంటామండి. ఏమైనా ట్యూబల్ బ్లాకింగ్స్ కానీ ఉంటే, ఏదైనా గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే, హార్మోన్స్ అనేవి సెట్ అవ్వకపోతే అట్లాంటి టైంలో మనకు ఐయుఐ వాటికి మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ కాజ్ అనేది క్లియర్గా తెలుసుకోవాలండి. మరి ఎగ్స్ టైం టు టైం రిలీజ్ అవుతున్నాయి, ట్యూబల్ బ్లాకింగ్స్ ఏం లేదు, గర్భసంచిలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మీకు ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుకనే మీ కారణం అయితే డెఫినెట్గా హోమియోపతిలో మీ హార్మోన్స్ సెట్ అవ్వడానికి మంచి మెడికేషన్స్ ఉంటాయి. కాకపోతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి వస్తుంది. కొంతకాలం వాడుకోండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం ఏ ఐయుఐ ఐవీఎఫ్ లేకుండానే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే డాక్టర్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో చూసుకుంటే 2 fallopian tubes ఉంటాయి. సో fallopian tubes యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ట్యూబర్ బ్లాక్ ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అండి ట్యూబల్ బ్లాకేజ్ అనేది మనం చాలా రేర్గా
చూస్తూ ఉంటాం కేసెస్ అనేది. కాకపోతే ఇది ఇన్ఫర్టిలిటీకి ఒక ప్రధానమైన కారణం అన్నమాట. ఈ ట్యూబల్ బ్లాకింగ్స్ అనేది మనకి ఈ ట్యూబ్స్ ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటాము. అండాశయంలో రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచిలోకి ట్రావెల్ అయ్యి రావాలంటే మనకి ఇది ఒక ద్వారం అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ ద్వారంలో ఏవైనా అడ్డుగోడలు అనేవి పడితే డెఫినెట్గా ఎగ్ అనేది గర్భసంచి వరకు రీచ్ అవ్వకుండా మనకి పిల్లలు కలగకపోవడానికి ఒక కారణం అనమాట. ఈ అడ్డుగోడలు ఏంటి అని అంటే ఈ ట్యూబ్స్లో మనకి ఎందుకు ఈ బ్లాకేజెస్ వస్తాయి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొందరికి పుట్టుకతో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. కొందరికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ట్యూబల్ బ్లాకేజెస్ అనేవి జరుగుతాయి. కొందరికి టీబీ ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎక్కువగా వాటర్ సాల్పింజైటిస్ అంటాం అనమాట, ఇన్ఫ్లమేటరీ యాక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది జరిగి ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఫిలప్ అయిపోయి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. ఒక్కొక్కసారి యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఒక్కొక్కసారి ఫాలోపియన్ ట్యూబ్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి ఫాలోపియన్ ట్యూబ్స్ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీకు హోమియోపతిలో ఇదేంటంటే ఈ రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ కాబట్టి బ్లాక్ అవుతే రెండు బ్లాక్ అవుతాయి, లేదా ఒకటి పార్షియల్ బ్లాకింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ బ్లాకింగ్ ఉన్నా కూడా అది పార్షియల్గా బ్లాక్ అవుతుంది. పార్షియల్గా బ్లాక్ అయినప్పుడు మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎగ్ ట్రావెల్ అవ్వచ్చు, మనకి ఛాన్సెస్ అనేది 50% ఉంటుంది. ఒక ట్యూబ్ బ్లాక్ అయినా కూడా ఇంకో ట్యూబ్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకో ఓవరీ నుంచి మనకి ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీకి ఒక 50% ఛాన్సెస్ అనేది ఉంటుంది. హోమియోపతిలో ఎలాంటి అవకాశం ఉంది ఈ ట్యూబల్ బ్లాకేజెస్కి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని ఎక్కువ జిగురు మ్యూకస్ అనేది సెక్రెట్ అవ్వడం, ఆ ట్యూబ్స్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే కొన్ని స్కార్ టిష్యూస్ అనేవి ఫామ్ అయిపోయి ట్యూబ్స్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. సో హోమియోపతిలో మెడిసిన్స్ ఏంటంటే ఈ ఎక్సెస్ మ్యూకస్ని రిమూవ్ చేయడం, ఈ ఓల్డ్ స్కార్స్ని రిమూవ్ చేసి ఆ ట్యూబల్ బ్లాకేజెస్ని క్లియర్ చేసే అవకాశం హోమియోపతిలో ఉందండి. సో మనకి అది కంప్లీట్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇట్లాంటి యాంటీబయాటిక్స్ అట్లాంటివి ఏమి వాడకుండానే మీకు ఆటోమేటిక్ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి ఇన్ఫెక్షన్ అనేది తనకు తానే తగ్గిపోయేటట్టు కంప్లీట్గా ఇన్ఫెక్షన్ బాడీ నుంచి రిమూవ్ చేసేటట్టు హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. సో అట్లా మనకు దీంట్లో కొంచెం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుట్ అవుతుంది. కాబట్టి కొంతకాలం ఈ మెడిసిన్స్ వాడుతుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ట్యూబల్ బ్లాకేజెస్ కూడా ఏమైనా ఉంటే అయిపోతున్నాయి అన్నమాట, అవి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రవంతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో డాక్టర్ గారు. హలో అమ్మా, చెప్పండి అమ్మా. నాకు మెన్సెస్ యాక్చువల్లీ కరెక్ట్ గా రావట్లేదండి. ఒక్కొక్కసారి 1 month 2 months అట్లా లేట్ అవుతుంది, అంటే అన్మ్యారీడ్. ఓకే. సో దానివల్ల నాకు వెయిట్ కూడా ఎక్కువ అవుతున్నా. డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ కి ఆ మంత్ వరకే వచ్చేస్తుంది ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత. ఓకే. సో మళ్ళీ ఎలా అని. ఓకే అమ్మా, ఫస్ట్ ట్రీట్మెంట్ మీకు ఏంటంటే జనరల్గా అన్మ్యారీడ్ అంటున్నారు, ఏదైనా మీరు స్టడీ పరంగా అంటే చదువుకున్న వాళ్ళైతే మీకు ఏమైనా స్ట్రెస్, ఎగ్జామ్ టెన్షన్స్, యాంగ్జైటీ ఇట్లాంటివి ఏమైనా టెన్షన్స్ ఉంటే ఫస్ట్ తగ్గించుకోండి. దాని ద్వారా ఏంటంటే హార్మోన్స్ అనేవి ఎక్కువ స్ట్రెస్ హార్మోన్స్ ఉన్నప్పుడు కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయి పీరియడ్స్ ఇరెగ్యులారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ అది ఏమైనా టెన్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఫస్ట్ తగ్గించుకోండి. ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇరెగ్యులర్ డైట్స్ వల్ల కూడా ఒబేసిటీ అనేది రావచ్చు. సో ఇరెగ్యులర్ డైట్స్ వల్ల ఒబేసిటీ అట్లా కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తున్నాయి, ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ చెప్తున్నారు, ఇరెగ్యులర్ మెన్సెస్ అని చెప్తున్నారు, PCOS లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకసారి అబ్డామినల్ స్కాన్ చేయించుకొని కన్ఫర్మ్ చేయించుకోండి. కన్ఫర్మ్ చేయించుకున్నాక దగ్గరలో ఒకసారి పాజిటివ్ క్లినిక్కి విజిట్ చేస్తే మీ రిపోర్ట్స్ చూసి మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తారు. మీ ప్రాబ్లం 100% సాల్వ్ అయ్యేది. ఒకసారి విజిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, సమస్య చెప్పండి. మా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. ఇంకా పిల్లలు లేరు. మెడిసిన్స్ వాడిన 1 year దాకా. ఓకే అమ్మా. అయినా కూడా అందట్లేదు మెడిసిన్స్ వాడినా కూడా. ఓకే అమ్మా, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయమ్మా? వస్తాయండి రెగ్యులర్ గానే, 3 days అవుతుంది. ఓకేనండి. ఇంకా థైరాయిడ్ అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, పీరియడ్స్ వచ్చే 10 days ముందు చెస్ట్ లో నొప్పి వస్తుందండి. ఓకే అండి. కొన్ని రిలేటెడ్ ఉంటాయండి, మెన్సెస్తో అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఉండవండి, రెగ్యులర్ వస్తాయి కానీ చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఓకే అండి, అది ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు అనమాట. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్ వచ్చే ఒక 10-15 days ముందు
మనకి బ్రెస్ట్ కంప్లైంట్స్ అనేవి కొందరిలో కనిపిస్తాయి, ఇరిటబిలిటీ అనేది కనిపిస్తుంది, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. సో ఇది జనరల్గా అందరు లేడీస్లో కామన్గా కనిపించేది. 5 years అయినా కూడా పిల్లలు కలగకపోవడం అనేది మీకు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటామమ్మా. డెఫినెట్గా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటుంది. దో మీ రిపోర్ట్స్ అనేవి నార్మల్గా ఉన్నా కూడా హార్మోన్స్ అనేది ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. ఇట్లా ఇంకా ఏవైనా కారణాలు ఒకసారి హార్మోనల్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఇంకా వేరే టెస్ట్లు థైరాయిడ్, షుగర్ లెవెల్స్ ఇట్లాంటివి ఒకసారి చేయించుకోండి. పాజిటివ్ క్లినిక్ ఒకసారి విజిట్ చేస్తే మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.